నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. ఎంతమంది దేశంలో ఉండే యువత మొత్తం కూడా తప్పుడు మార్గంలోకి వెళ్తే మన భారతదేశ భవిష్యత్తు ఏం కావాలో ఒకసారి చెప్పండి. కాబట్టి ఫస్ట్ ఏమన్నా మనం ఇంటాక్సికేషన్, సెకండ్ గ్యాంబ్లింగ్ అని అంటారు, జూదం, ఏ ప్రకారమైన జూదమైనా సరే దాన్ని పక్కన పెట్టాలి. మూడవది మాంసాహారాన్ని సేవించటం, ప్రాణిహింస చెయ్యకూడదు, భగవద్భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి, భగవంతుని తెలుసుకోవాలి అని అంటే మనం లాస్ట్ టైం దీని గురించి మాట్లాడుకున్నాం, మనం ఎక్స్ప్లెయిన్ చేసాం అనమాట క్లియర్గా ఎందుకు మనం మాంసాహారాన్ని స్వీకరించకూడదు అని. అది భౌతికంగా మనకి మంచిది కాదు, ఆరోగ్యరీత్యా మంచిది కాదు, ఎమోషనల్గా మంచిది కాదు, ఎన్వైరన్మెంటల్గా మంచిది కాదు, స్పిరిచువల్గా మనకి మంచిది కాదు అని ఈ రీజన్స్ అన్ని చెప్పాం. అయితే నిన్నటి రోజున మాకు ఆ వీడియో పంపించారనమాట. సరే ఏమున్నాయి అబ్బా కమెంట్స్లో అని చదువుతుంటే చాలామంది అన్నారు, రోజు ఈ వీడియో చూడటం వల్ల మేము మాంసాహారం తినటం మానేసాము, మాకు క్లారిటీ వచ్చిందని చాలా కమెంట్స్ ఉన్నాయి. కొంతమంది ఏం రాశారు తెలుసా అండి, మరి ప్లాంట్స్కి, మరి ఆకుకూరలకి, తర్వాత మనం పండించే మొక్కలకు కూడా ప్రాణం ఉంది కదా అని. మీకు ఒక విషయం చెప్తాను, చాలా మంది ఈ ఆర్గ్యుమెంట్స్ చెప్తారండి, నాన్ వెజిటేరియన్ మానేసేయండి అని అంటే మరి మీరు జీవహింస చేయట్లేదా, మీరు కూడా మొక్కల్ని కట్ చేస్తున్నారు కదా అని అడుగుతారు. ఇప్పుడు దానికి 2-3 విషయాలు మీకు ప్రస్తావన చేస్తాను. ఒకటి, మీరు పాలకూరని, గోంగూరని, తోటకూరని కొయ్యడానికి వెళ్ళినప్పుడు అది గట్టిగా అరుస్తూ చంపేయకు నన్ను, ఏదో ఒకటి రక్తం కారటం, అది ఇలా గార్లో ఎగరటం, ఇలాంటివి చేస్తుందా అండి? లేదు. ఎప్పుడైనా మీరు ఆపిల్ పండుని కొయ్యడానికి వెళ్ళినప్పుడు ఆపిల్ పండుని ఇలా అనగానే దాంట్లో నుంచి రక్తం చెట్టులో నుంచి దారాలుగా కారుతుంటుందా అండి? అదేమైనా గట్టిగా అరుస్తుందా అని కొంతమంది అంటారు, అది అరుస్తుంది మనకి వినిపించదు. మనకి ఒకసారి అర్థం చేసుకోవాలి, ఒక ప్రాణికి ఒక వెల్ డెవలప్డ్ కాన్షియస్నెస్ ఉన్న వ్యక్తికి, లేదా ఒక పర్సనాలిటీకి, లేదా ఒక ప్రాణికి, లేదా ఒక ప్లాంట్కి ఏంటి వ్యత్యాసము అనేది మనం తెలుసుకోవాలి. దాంతోపాటు ఇంకొక విషయం చెప్తాను, మరి ప్లాంట్స్ని తినచ్చు, యానిమల్స్ని తినకూడదు అని ఏంటి ప్రమాణము అనంటే, భగవంతుడు మనకి ఈ విషయాన్ని ప్రస్తావన చేశారు, స్వామి మనకి ఈ విషయాన్ని ఉపదేశం చేశారు. అయ్యా, నువ్వు కేవలం శాకాహారాన్ని మాత్రమే తినవచ్చును, సాత్విక ఆహారాన్ని మాత్రమే తినవచ్చును. ఎక్కడ చెప్పాడు భగవంతుడు? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తా ప్రయశ్చతి. పత్రం పుష్పం ఫలం తోయం, నువ్వు ఫలములను, తర్వాత ఆకులను, నీటిని, పాలను, వీటితో సంబంధించినవి ఏవైనా సరే తయారు చేయొచ్చు, భగవంతుడికి నివేదన చేయొచ్చు, స్వీకరించవచ్చు. కాబట్టి మన శాస్త్రములు దేన్నైతే యాక్సెప్ట్ చేశాయి, ఇప్పుడు చెప్పాయనుకోండి, సరే ఈ ప్లాంట్స్లలో కూడా ప్రాణం ఉందయ్యా, ప్లాంట్స్ కూడా తినకు అని అంటే ఏం చేస్తామండి? గాలిని పీల్చుకుంటామా? సన్లైట్ తో బతుకుతామా మనం? ఏమన్నా ప్లాంట్స్ బతికినట్టుగా? ఏదో ఒకటి కావాలి కదా ఆహారం. కాబట్టి అన్నిటికంటే లీస్ట్ హింస, అహింస అంటే అన్నిటికంటే లీస్ట్ హింస ఎక్కడ ఉంటుందో అది. కాబట్టి మనకి శాస్త్రం ఆమోదన చేసింది, నువ్వు ఈ ఏవైతే హర్బివోరస్ అని అంటారు చూడండి, ఏవైతే పశుపక్షాదులు కాకుండా ఏవైతే మొక్కలు ఉంటాయో, ఏవైతే ధాన్యం ఉంటుందో, ఏదైతే ఫలములు ఉంటుందో దాన్ని స్వీకరించు అని. తర్వాత రెండో ఆర్గ్యుమెంట్ ఏం చేస్తారు తెలుసా అండి, నాన్ వెజిటేరియన్ అనగానే మనం కానీ తినకపోతే వాటి పాపులేషన్ మొత్తం పెరిగిపోయి మనల్ని చంపేస్తుంది. అయ్యా, నువ్వొక్కడు మారటం చేత ఏమీ అవ్వదు, అవును, మొత్తం మారిపోదు. ప్రపంచం ఎలా వెళ్తుందో కొంతమంది మూర్ఖులు ఉంటారు, ఎంత చెప్పినా మారని వాళ్ళు వాళ్ళ పని చేసుకొని ఇవ్వండి అంతే. భగవంతుడు బ్యాలెన్స్ ని తయారు చేశారండి, ఆ భగవంతుడు ఆ బ్యాలెన్స్ ని క్రియేట్ చేస్తారు. నువ్వు ఆ ధర్మాన్ని ఆచరించకుండా ఉండు. కాబట్టి 3 చూసాం, ఏంటి? మద్యం, పానం, శ్రియ, సూన. ఒకటి ఇంటాక్సికేషన్, గ్యాంబ్లింగ్, మీట్ ఈటింగ్. లాస్ట్ ప్రభుజీ ఒక చిన్న డౌట్, ఇప్పుడు మాంసాహారం తినొద్దు, మన శాస్త్రంలో ఎక్కడ తినమని చెప్పలేదు అని అన్నారు కదా, మరి గ్రామ దేవతలకి కోళ్ళు, మేకలు ఇలాంటివన్నీ బలిస్తుంటారు కదా, మరి అది ఎక్కడ ఉంది అసలు? మీరు అమ్మవారిని జగన్మాత అని పిలుస్తారు తెలుసా? మీరు ఎప్పుడైనా అంటారా? అమ్మ అంటారు, అంతేనా? ఒక తల్లికి, ఒక తల్లితనంలో మీరు కూడా మదర్ కదండి, మీ పిల్లలకి ఏదైనా ఒక చిన్న బాధ కలిగితే మీరు ఓర్చుకోగలుగుతారా చెప్పండి? లేదు. అస్సలు అలాంటి ప్రస్తావనే తేయకూడదు ప్రభుజీ అని అంటారు. అవును, అంతేనా కదా?
మరి జగన్మాత అని మనం అంటున్నప్పుడు ఆ జగత్తుకి తల్లి, జగత్తు మొత్తం అని అంటే ఆ పక్షి ఆ ప్రాణి కూడా అదే జగత్తులో పుట్టిందే కదా, అంటే ఆ ప్రాణికి కూడా ఆవిడే కదా తల్లి. ఆ తల్లి ముందు మనం ఇలాంటి పనులు చేస్తే అమ్మకి నచ్చుతుందా నచ్చదా చెప్పండి? నచ్చదు. కాబట్టి ఇవన్నీ ఎక్కడొచ్చాయి అని అంటే మధ్యలో ఎక్కడో ఒక చోట కొన్ని తప్పుడు ఆచరణలన్నీ కూడా మన లోపలికి దూసుకొచ్చేసాయి అన్నమాట. కానీ బలి అనేది ఎప్పుడు ఇవ్వకూడదు. సాత్వికమైన ఆరాధన అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన. ఈ బలులు ఇవ్వటం వీటన్నిటిని తామసిక ఆరాధన అని అంటారు. కాబట్టి మనము ఎంతైతే మీరు బలి అంటే ఏంటో తెలుసా అండి, ఏదో ఒకటి సమర్పణ చేయటము. సమర్పణ చేయటాన్ని దాంట్లో ప్రాణిని సమర్పణ చేయటం కంటే మనకుండే అహంకారాన్ని సమర్పణ చేస్తే అమ్మవారు ఇంకా ఆనందిస్తారు. మన దగ్గర ఉండే దంభాన్ని సమర్పణ చేసేస్తే, బలిచ్చేస్తే ఇంకా ఆనందంగా ఉంటారు. దంభము అని అంటే గర్వం. ఓకే. అహంకారము దంభము ఈ రెండిట్లో వ్యత్యాసం ఏంటో తెలుసా అండి? గర్వము అని అంటే మనం చేసిన దానికి మనం గర్వపడటం అనమాట. నేనే చేశాను, నా అంతటి వాడు లేడు. దంభము అంటే చెయ్యని దానికి కూడా గర్వపడడం. ఓకే. కాబట్టి మనకుండే అభిమానాన్ని, మనకుండే ఆ లోభాన్ని, వీటన్నిటిని అమ్మవారికి సమర్పణ చేయండి, ఇంకా మంచి, ఇంకా ఆనందిస్తారు. అందుకే మనం తల నీలాలు ఇస్తాం. చాలా మందికి తెలియదు అసలు దేవుడు ఏం చేసుకుంటాడండి మన జుట్టుని, డాండ్రఫ్ తోటి ఉన్న జుట్టుని. దేవుడికి ఎందుకు సమర్పణ చేయాలి మనం తల నీలాలు అని అంటే, అయ్యా నేను జుట్టు ఉంటే ఎప్పుడు కూడా ఇలా 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 హెయిర్ స్టైలింగ్ చేసుకుంటూ నేను ఏదో చాలా హ్యాండ్సమ్ మ్యాన్, చాలా హ్యాండ్సమ్ ఉమెన్ అనుకుంటూ ఉంటారు కదా అందరు కూడా. అయ్యా నా యొక్క ఆ సెల్ఫ్ కాన్షియస్నెస్ ని సమర్పణ చేస్తున్నా నీ దగ్గర. మనం గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొడతాం. కొబ్బరికాయ ఎందుకు కొడతామండి? మనం కూడా అలాంటి హార్టెడ్ వ్యక్తులం అనమాట. మనకు కూడా ఆ గర్వంతో మనం కూడా అంత పైనుండే షెల్ ఉంటుంది కదా, ఎంత హార్డ్గా ఉంటుంది. కానీ ఎప్పుడైతే అది పలగొట్టేస్తామో అప్పుడు లోపల మంచి తీయటి నీరు మనకి దొరుకుతుంది. కొబ్బరి ఎంత స్వీట్గా ఉంటుంది అది మనకు కలుగుతుంది. మన హృదయంలో ఆ సున్నితమైన భావాలు ఉన్నాయి, కానీ మనకుండే అజ్ఞానము, మనకుండే అహంకారం, మనకుండే అవిద్య దాన్ని ఆపేస్తుంది. అందుకే భగవంతుడి ముందు, స్వామి నీ ముందు నా అహంకారాన్ని సమర్పణ చేస్తున్నా అనే భావనతో మనం కొబ్బరికాయ కొట్టాలి. అంతేగాని కొబ్బరికాయ తీసుకెళ్ళి కొట్టేసి నేను ఈరోజు 108 కొబ్బరికాయలు కొట్టాను దేవుడి దగ్గర అనే అహంకారం వచ్చింది అనుకోండి, కొబ్బరికాయ కొట్టడమే వేస్ట్, ఫలితం లేదు. కాబట్టి మనందరం అర్థం చేసుకోవాలి అసలు ఏంటి భావన. బలి అని అంటే ప్రాణి బలి కాదయ్యా, నీ దగ్గర ఉండే చెడు గుణాలను బలి. కాబట్టి ఈ 3 విషయాలు అయిపోయి 4వ విషయం ఏదైతే మనం చేయకూడదో ఇలిసిట్ సెక్స్ అని అంటారు, వ్యభిచారము అని అంటే పురుషులు స్త్రీలు పురుషులు. నిన్నే ఒకళ్ళు చెప్తున్నారు, ఒక టీవీలో ఒక న్యూస్ వచ్చిందట, వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ యాక్టరో లేదా ఇంకెవరో వాళ్ళ హస్బెండ్ని వేరే స్త్రీలతో పాటు పట్టుకున్నారు అని మాకు ఒక న్యూస్ నిన్న ఒకళ్ళు చెప్తున్నారు అనమాట. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, నాకు ప్రభుజీ సమాజంలో ఇలాంటివి ఎన్నో కేసులు వస్తున్నాయి ప్రభుజీ, ఈ మధ్యలో న్యూస్లో ఇలాంటివి అయితే తరచుగా మనం చూస్తూ ఉన్నాము, కాబట్టి ఈ సమాజం ఎటువైపు వెళ్తుందో తెలియట్లేదు ప్రభుజీ అని అంటే మేము వాళ్ళకి చెప్పాం, సమాజాన్ని ఎందుకు ఇటువైపు నడుస్తుంది అని అంటే మనం చూపించే విషయాలు అలా ఉన్నాయి, చూపించే సినిమాలు అలా ఉన్నాయి, చూపించే సీరియల్ అలా ఉన్నాయి, చూపించే ఆదర్శమైన వ్యక్తులు అలా ఉన్నారు. మనం ఎవరైతే హీరోలు అనుకుంటున్నామో వాళ్ళు ప్రొద్దున లేస్తే విడాకులు తీసుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకొని, విడాకులు తీసుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకొని, ఇలాంటివి చూస్తుంటే మనం కూడా అది నార్మలైజ్ అయిపోయింది మన భారతీయ సంస్కృతిలో. కానీ ఎక్కడైతే ధర్మం ఉంటుందో, రాముడు ఆదర్శంగా ఉన్న వ్యక్తి ఎప్పుడూ అలాంటి తప్పు చేయలేదండి. ఎందుకంటే రాముడు ఏకపత్ని వ్రతుడు. ఎంత కమిట్మెంట్ ఉండాలి భార్య పట్ల, భర్తకు కూడా అలానే అండి. ఇప్పుడు ఒకళ్ళు తప్పు అంటే, ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఇది ఎత్తి పురుషులకే వర్తించింది అని. పురుషులకు ఎంతైతే వర్తిస్తుందో అంతే స్త్రీలకు కూడా వర్తిస్తుంది, స్త్రీలకు ఎంతైతే వర్తిస్తుందో అంతే పురుషులకు కూడా వర్తిస్తుంది. కాబట్టి 4 చాలా జాగ్రత్తగా ఉండాలి. పరస్త్రీ సంఘము, పరపురుష సంఘం, వీటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 4 కానీ మనం ఆచరించగలిగితే మన జీవితంలో, చెయ్యకూడనివి 4, చెయ్యాల్సినవి 4. ఇప్పుడు మనం చెయ్యకూడనివి 4 గురించి విన్నాం కదా, చెయ్యాల్సిన 4 ఏంటో ఒక నిమిషంలో చెప్పేస్తా. మంచి భక్తుల యొక్క సాంగత్యం, మంచి పుస్తకాలు చదవటం, భగవన్నామాన్ని జపం చేయటం, మంచి ఆహారాన్ని స్వీకరించటం. ఈ 4 చేస్తే మనం డైరెక్ట్గా భగవంతుడి యొక్క శ్రీచరణాల దగ్గర ఉంటాం అనమాట. ఓకే, ఇవన్నీ జరగాలి అని అంటే మనం ఆధ్యాత్మికం వైపు మన మనసును మళ్లించాలి.
మళ్ళించాలి. మనకి ఆధ్యాత్మికము అవసరము అని మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే తెలుసుకుంటామో మనం సమయాన్ని ఇవ్వగలుగుతాం.